నిజం 4 అడుగులే సోపు, అబద్ధం 6 అడుగులు చుట్టి రావడం అంటే వివేకానంద రెడ్డి కేసులోనే. కావాలని ప్రచారాలు. అసలు పాయింట్ నిన్న మళ్ళీ సునీత తీర మీదకు వచ్చింది. ఇవాళ ఈనాడు జ్యోతి హైలైట్ చేసినాయి. భారతీయులను జగన్‌ని విచారించాలని. కోర్టే తోసిపుచ్చింది, సీబీఐయే తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ నెపాన్ని తీసుకెళ్ళి మోడీ సర్కార్ మీదన అంటే వీళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పే వీళ్ళ కక్షలన్నీ ఆళ్ళు తీర్చుకోవాలి. అసలు వివేకానంద రెడ్డి కేసులో వెరీ సింపుల్ లాజిక్. వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు చంపించాలి అంటే పార్టీ తీసేసుకుంటాడు. అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీని తీసుకుంటాడా? లేకపోతే కనుక ఆయన పేరేంటి యనమల రామకృష్ణ తెలుగుదేశం పార్టీని లాక్కోగలుగుతాడా? సాధ్యమవుతుందా? మరి వివేకానంద రెడ్డికి అట్లా సాధ్యమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, టిక్కెట్టు తీసుకోబోయాడు. అందుకని అవినాష్ రెడ్డి చంపిస్తే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు. టిక్కెట్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. అంతకుముందు సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి. ఇచ్చినోడు కూడా జగనే. ఇవ్వమని అడిగిన వివేకానంద రెడ్డికి ఇబ్బంది కూడా జగనే. ఇంకా అందులో అవినాష్ రెడ్డికి ఏం బాధ, జగన్కి ఏం బాధ? పైగా అవినాష్ రెడ్డిని గెలిపించమని ప్రచారానికి ఎన్నికలకు వెళ్తుందే వివేకానంద రెడ్డి. రేపు పొద్దున వెళ్తాడనగా చచ్చిపోయాడు. ఆయనకేం అవసరం? అందులో మూడవది, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉంది. చంపి వాళ్ళు తప్పించుకుంటారా? జరిగిందా కాన్సెప్ట్ అయితే ఒకటి. అక్కడ దస్తగిరి అప్రూవర్గా మారినోడు కూడా అంతకుముందు చెప్పిన పాయింట్ ఏంటి? అక్కడ డాక్యుమెంట్లు తీసుకున్నాం, అందుకోసం కొట్టి చంపాం అని చెప్పారు. ఏమిటా డాక్యుమెంట్లు? జగన్కి అయితే డాక్యుమెంట్లు ఏమీ అవసరం లేదు. ఏదేదో బీఫారాలు అన్నారు. బీఫారం జగన్ సంతకం పెట్టేవాడైతే ఆయన చేతికి ఎందుకు ఇస్తాడు? కాబట్టి అదో సొల్లి కబురు. ఓన్లీ ఆస్తికి సంబంధించిన వివాదం మాత్రమే ఉంటుంది. వివేకానంద రెడ్డి చనిపోతే జగన్కి ఏ లాభము లేదు, పైగా నష్టం. అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. వివేకానంద రెడ్డి చనిపోతే లాభపడేది కుటుంబం. అసలు ఆ రోజున వాళ్ళ పిఏ చేతన డాక్యుమెంట్, ఆయన రాసినటువంటి చచ్చిపోయేటప్పుడు ఆయన చేత వీళ్ళు తన్ని రాయించిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఎందుకు దాసేయమన్నారు? ఆ లెటర్ తర్వాత జగన్ అక్కడికి వెళ్ళిన టైంలో కావాలని ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు బయటికి? అప్పటిదాకా ఎందుకు చేయలేదు? అది వీళ్ళే చేసింది. అలాగే ఆయనకి పెళ్ళయిందా లేదా? ఆయనకి ఒక ముస్లిం అమ్మాయితో పెళ్ళి అవ్వడం, ఆయన పేరు మార్చుకోవడం నిజమా కాదా? ఆయన ఆస్తి 3 భాగాలుగా విభజించడం నిజమా కాదా? వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి పుట్టాడు అన్నది నిజమా కాదా? అది సిబిఐ దర్యాప్తు చేసింది నిజమా కాదా? అది ఎందుకు మాట్లాడరు వాళ్ళకి కూడా? ఆ ఆస్తికి సంబంధించిన వివాదం కాకుండా వీళ్ళకి ఏం వివాదం ఉంటుంది జగన్కి భారతికి? కావాలని మళ్ళీ తీసుకొచ్చేటటువంటి వ్యవహారం కాబట్టి